అండి ఈరోజు నెల్లూరులో 11వ డివిజన్లో 54వ డివిజన్లోను 9వ డివిజన్లో ఈ మూడిట్లో పార్కులు మరి ఎన్టీఆర్ సుజల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్గా ఈరోజు ప్రారంభించాం. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏది అవసరమో అటువంటి ఎన్టీఆర్ సుజల పథకం 2014-15లో మేము ప్రారంభిస్తే 6 లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 2 లక్షలు రివైజ్ చేసాం. త్వరలో మిగతా 4 లక్షలు కూడా రివైజ్ చేస్తాం. వాటితో చిన్న ప్లాంట్లు 60 ప్లాంట్లు డిసైడ్ చేశారు. 60 ప్లాంట్లు కూడా త్వరగా అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికైతే 20 ప్లాంట్లు చేశారు. ఇవాళ 11వ డివిజన్లో 2 ప్లాంట్లు ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా 54లో చక్కటి పార్కు చాలా చక్కగా వచ్చింది. 9వ డివిజన్లో పార్క్ వచ్చింది. 54లో 5 ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ సిటీని తయారు చేస్తున్నాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ 5 ఎకరాల్లో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఇనాగరేషన్ చేయబడ్డాయి. దాంతో ఈరోజు ఈ 42-43 డివిజన్లో నెల్లూరులో 100% స్వీపింగ్ మిషన్ ద్వారా చిమ్మాలనే విధంగా ఆదేశించాము. దానికి ఆల్రెడీ అనేక మిషన్లు కొన్నారు. స్వీపింగ్ మిషన్లు, కాంపాక్టులు ఇవాళ కూడా యాక్చువల్గా 5 మిషన్లు యాక్చువల్గా ఇనాగరేషన్ చేశాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 102 మున్సిపాలిటీస్లో ఇవన్నీ చేసి చక్కగా స్వీపింగ్ నీట్గా చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల చెత్త వదిలేసిపోయారు. ఇవన్నీ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఈ 1 yearలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు. నిన్న తల్లికి 100 కింద 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు వేశారు. ఈ నెలలోనే రైతు సోదరులకు ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. చక్కగా అన్నా క్యాంటీన్స్ 204. నెల్లూరులో అయితే ఏసీ బస్ షెల్టర్స్, 50 పార్కులు, 54 స్కూల్స్ పునరుద్ధరిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా 1 by 1 ఖజానా ఖాళీ అయిన చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరూ చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో తెలుగుదేశం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో 100% చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.